చనిపోతారు అనే సత్యాన్ని గమనించాలి. ఎంత భయంకరమైన దృశ్యమో! ఈ దృశ్యాన్ని ఆలోచిస్తున్నప్పుడు మన మనస్సులు వెంటనే సొదొమ గొమొర్రాల వైపు వెళ్ళాలి. ఎందుచేతనగా ఆది కాండం 18వ అధ్యాయంలో చూసినట్లయితే ఇదే అనుభవము సొదొమ గొమొర్రా ప్రజలకు కలిగింది. చూడండి, ఆది కాండం 19వ అధ్యాయము 24వ వచనంలో చూస్తాం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. కాబట్టి సొదొమ గొమొర్రాలో ఏదైతే జరిగిందో అదే సన్నివేశము ఇక్కడ కూడా జరుగుతున్నట్లుగా మనం చూస్తాం. అగ్ని ధూమ గంధకముల చేత మనుషులలో 3వ భాగము చంపబడ్డారు.